హాయ్ స్టూడెంట్స్, హౌ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, సార్ నేను రియల్గా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను, కానీ ఫిజిక్స్లో మాత్రం ఫస్ట్ అయితే నేను రావడం లేదు. మరి ఫస్ట్ రావాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో దానికోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. కానీ ఎక్కడ మీది డ్రాబ్యాక్ అవుతుంది అంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కొంచెం భయంతో మీరు చదువుకున్నవన్నీ గుర్తు రావు. సో అప్పుడు అక్కడ ప్రాబ్లం రావచ్చు. సో దానివల్ల మీ మార్క్స్ అనేది ఇక కింద పడిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మీ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయిపోతుంది. కాబట్టి ఫిజిక్స్లో అయితే టాపర్ అయితే కావాలని ట్రై చేస్తారు, కానీ కాలేకపోతారు కదా, రైట్. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీరు రియల్గా చేసే ఏంటో నేను చెప్తాను. ఓకే, మీరు ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది అన్న విషయం నేనైతే ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను, సరేనా? రైట్. సో చూడండి, టీచర్ క్లాస్ చెప్పగానే మీరేం చేస్తారు? సో ఇంటికి పోయిన తర్వాత దాన్ని బుక్ ఓపెన్ కూడా చేయరు. ఫస్ట్ పాయింట్, దాన్ని ఓపెన్ కూడా చేయరు. ఇంకోటి ఏంటంటే దాన్ని రివైజ్ కూడా చేయరు. సో మీకు ఎగ్జామ్ ఒక 15 days తర్వాత ఉన్నది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, రైట్. సో మీరేం చేస్తారనంటే, ఫస్ట్ 1 week ని నెగ్లెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ 1 week ఉంటుంది కదా, సార్ నెక్స్ట్ సండే, వచ్చే సండే ఎగ్జామ్ ఉన్నది కాబట్టి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి మీరేం చేస్తారు, ఆ వీక్లో మాత్రం ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్లో కూడా ఎట్లా ప్రిపేర్ అవుతారంటే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 అనుకుందాం. ఓకే, బయాలజీ ఉంటే బయాలజీ. సో బైపీసీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది కాబట్టి బయాలజీ తీసుకోండి, సరేనా? రైట్. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ కెమిస్ట్రీ టచ్ చేస్తారు, మంచి ప్రిపేర్ అవుతారు. ఒక 2-3 days, 3 days అయితే కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతారు. ఇంకా 3 days ఏమో బయాలజీ ప్రిపేర్ అవుతారు. ఒక రోజు ఇక 6 days అయితే అయిపోయింది కదా, రైట్. సో ఇక అంటే ఒక 3 days కెమిస్ట్రీ, ఒక 2 days బయాలజీ లేదా మ్యాథ్స్, ఒక్కరోజు మాత్రమే ఫిజిక్స్ ప్రిపేర్ అవుతారు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు బయాలజీ అన్నీ గుర్తుంటాయి, బయాలజీ లేదా మ్యాథ్స్ గుర్తుంటాయి, ఎందుకంటే ప్రాక్టీస్ చేసింది కాబట్టి 3 days, అవునా? రైట్. సో నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా మీరు మంచిగానే ప్రిపేర్ అయినారు, అవునా? 3 days లేదా 2 days, 2 days వేసుకోండి. 2 days అయితే మంచి గట్టిగా అయితే ప్రిపేర్ అయినారు. ఫిజిక్స్కి మాత్రం ఒకటే రోజు ఇచ్చినారు. సో దానివల్ల ఏమవుతున్నదంటే, మీరు డ్రాబ్యాక్ అంటే ఇక ఫిజిక్స్ అయితే మీకైతే గుర్తు రాదు, ఎందుకంటే ఒకటే రోజు ఇచ్చిండ్రు. కానీ ఎగ్జామ్ షెడ్యూల్ మాత్రం మీకు 15 days ముందే తెలుసు. 15 days తర్వాత ఎగ్జామ్ ఉంటుందని మీకు తెలిసి కూడా దాన్ని మిస్టేక్ చేసుకుంటా వస్తున్నారు. సో ఆ మిస్టేక్ చేయడం వల్ల ఫిజిక్స్లో మీరు వీక్ అనేది అయిపోతున్నారు అనమాట. సో టాప్ రావాలంటే జబర్దస్త్ ట్రిక్ చెప్తాను, ఇదే ఫాలో కండి. అదేంటంటే, మీకు ఇప్పుడు ఈ రోజు నుంచి నెక్స్ట్ 15 daysలో ఎగ్జామ్ ఉన్నది అని చెప్పేసి అనుకుందాము. ఓకే, అయితే మీరు ఈ రోజు ఏం చేయాలంటే, సో ఇంటికి రాగానే ఫిజిక్స్లో ఏం జరిగింది అన్న విషయం బుక్ ఓపెన్ చేసి దానిపైన మీరు ప్రాక్టీస్ చేయాలి. టీచర్ ఏం చెప్పిండు ఈరోజు, ఓకే. సో ఒక టాపిక్ చెప్పిండంటే టీచర్, సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక 10 questions సాల్వ్ చేయండి. 10 questions సాల్వ్ చేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో దాని రిలేటెడ్ 10 questions అయితే సాల్వ్ చేసిండ్రు. నెక్స్ట్ డే టీచర్ ఏదైతే చెప్పిండో, ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్ అంటే నిన్న ఏం చేసిండ్రు మీరు, ఓకే, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి కాన్సెప్ట్ కూడా క్లియర్ అయిపోయింది, రివిజన్ కూడా చేసిండ్రు కాబట్టి, సో అప్పుడు అంటే మీరు ఒక డైలీ ఒక 1.5 hour ఫిజిక్స్కి ఇస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో ½ an hour నిన్న ఏం జరిగింది, సో ½ an hour నిన్న ఏం జరిగింది అన్నది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ రోజు చెప్పింది ఒక 1 hour మీరైతే ఖచ్చితంగా టైం ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే పాత 2 రోజుల్లో, ఓకే, ఏదైతే మీరు ప్రాక్టీస్ అయితే చేసిండ్రో అది ఫస్ట్ ½ an hourలో కవర్ చేయాలి. అంటే ఈ రోజు ఫ్రెష్గా ఏదైతే టీచర్ చెప్పిండ్రో ఆ టాపిక్ అనేది మీరు కవర్ చేయాలి. సో ఈ విధంగా, ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే ఇక మళ్ళీ 3 daysకి సంబంధించిన ½ an hour టైం ఇవ్వండి. ఇంకొక 1 hour అనేది ఏదైతే ఏ రోజైతే జరిగిందో టాపిక్ ఆ రోజు దానికోసం టైం ఇవ్వండి. సో ఈ విధంగా మీరు చేసిండ్రు అనుకోండి, ఒక 15 days చేసిండ్రు అనుకోండి, అప్పుడు మీరు అంటే 15 daysలో ఒక 13 days వేసుకోండి, అంటే లాస్ట్ 2 daysలో మీరు మొత్తం ఇక కంప్లీట్గా దీనిపైన రివిజన్ అనేది చెయ్యాలి. సో ఈ విధంగా మీరు ఫిజిక్స్ అనే కాదు, కెమిస్ట్రీ కూడా ఒక 1.5 hour ఇవ్వండి. నెక్స్ట్ మ్యాథ్స్కి కూడా ఒక 1.5 hour ఇవ్వండి. ఓకే, సో డైలీ కాలేజ్ నుంచి రాగానే సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక 1.5 hour ఇచ్చిండ్రంటేనా, సో 100% మీ రిజల్ట్ టాప్లో ఉంటారు. ఇక
ఓకే, మీ క్లాస్లో మీరే ఫస్ట్ వస్తారు నాన్న. ఓకే, సో ఫిజిక్స్లో రావాలి అని అంటే మీరు చేయాల్సిన పని ఇగో ఫస్ట్ ఇదే నాన్న. ఓకే, సో ఫస్ట్ అయితే మీరైతే బేసిక్ మ్యాథమెటిక్స్ క్లియర్ చేసుకోండి. బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రావాలంటే ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ క్లియర్ ఉండాలి. నెక్స్ట్ ఫార్ములాస్ రావాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే మీకు రావాలి నాన్న. ఓకే, ఈ 3 ఉంటే ఫిజిక్స్ అనేది మొత్తానికి ఈజీ అయిపోతుంది. ఓకే, మీరు ఎగ్జామ్లో టాపర్ రావాలి అని అనుకుంటే కనుక, ఫస్ట్ రావాలనుకుంటే కనుక, సో ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.